బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైందని సిపి గౌస్ ఆలం వివరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మొత్తం 66 డివిజన్లకు గాను 900 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక్కో రూటుకు ఎస్ఐ స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా నియమించామన్నారు. అలాగే పోలింగ్ సెంటర్ల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని సిపి తెలిపారు. ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సిపి కోరారు. ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్లో పోలీస్ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ఇక్కడ రిసెప్షన్ సెంటర్లో ఆల్ పోలీస్ ఆఫీసర్స్ విల్ గో అలాంగ్ విత్ పోలింగ్ స్టాఫ్, పోలింగ్ మెటీరియల్. టోటల్ 900 సిబ్బందికి డిప్లాయ్మెంట్ జరుగుతుంది కార్పొరేషన్. ఇక్కడ ఉన్న 66 వార్డ్స్కి 33 రూట్స్లో డివైడ్ చేయడం జరిగింది. ప్రతి రూట్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఒక రూట్ మొబైల్ ఎస్ఐ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటుంది. ఇది కాకుండా టోటల్ మోర్ దెన్ 60 పెట్రోలింగ్ పార్టీలు పెట్టాము డ్యూరింగ్ రూట్ మొబైల్స్. ప్రతి 2 రూట్ మొబైల్స్కి ఒక క్లస్టర్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది, ట్రెకింగ్ ఫోర్స్. ఇది కాకుండా ప్రతి 4 క్లస్టర్స్కి ఒక స్పెషల్ స్టాండింగ్ ఫోర్స్ అండర్ ర్యాంక్ ఆఫ్ ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఇది కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా సూపర్వైజరీ ఆఫీసర్ కూడా రెగ్యులర్గా వెళ్తారు. టోటల్ 109 పోలింగ్ లొకేషన్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 28 లొకేషన్స్లో క్రిటికల్ డిక్లేర్ చేయడం జరిగింది. దీంట్లో ఎక్కువ మేము పోలీస్ డిప్లాయ్మెంట్ చేస్తున్నాము. దీంతో పాటు సీసీటీవీ అండ్ వెబ్ కాస్టింగ్ ఫెసిలిటీస్ కూడా దీంట్లో ఉన్నాయి. కంట్రోల్ రూమ్ ద్వారా కూడా మేము దీంట్లో అబ్జర్వ్ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో విల్ ఎన్షూర్ దట్ దేర్ ఇస్ నో డిస్టర్బెన్స్ కాజ్ టు ఓటర్స్. విల్ ఎన్షూర్